స్టేట్ ఆఫ్ వెల్ బీయింగ్, స్టేట్ ఆఫ్ ఫిజికల్ స్టేట్, అన్నిటి గురించి మనకి ఇక్కడ అడ్రస్ చేస్తున్నాడు. డు నాట్ కన్సిడర్ హిజ్ అపియరెన్స్ ఆర్ హిజ్ హైట్, ఫర్ ఐ హ్యావ్ రిజెక్టెడ్ హిమ్. నో మ్యాటర్ వాట్ నువ్వు ఒక పర్సన్ తోటి కంపేర్ చేసుకుంటున్నావు అంటే, నో దాట్ లార్డ్ హ్యాస్ రిజెక్టెడ్ హిమ్. ద లార్డ్ డస్ నాట్ లుక్ ఎట్ ద థింగ్స్ పీపుల్ లుక్ ఎట్. మనం కంపేర్ చేస్తున్నాం, మన మెజర్స్, మన స్కేల్స్, మన వేయింగ్ మెషిన్, మన టేప్ కాదు. లుక్ ఎట్ ద థింగ్స్ దట్ పీపుల్ లుక్ ఎట్. People look at the outward appearance, but Lord knows the heart. మనం అవుటర్ అపియరెన్స్ తోటి కంపేర్ చేయొద్దు. ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ హార్మ్ వెన్ వి కంపేర్. అది మన బెటర్మెంట్ కోసమే. బంటి నా హైట్ తక్కువ ఉంటే నేను కంపేర్ చేసుకోవడంలో తప్పేంటి? ఐ విల్ డూ ఎక్సర్సైజెస్, ఐ విల్ వర్క్ అవుట్ అండ్ మేక్ షూర్ దట్ నేను కొంచెం పెరుగుతానేమో, లేదా కొంచెం లావు తగ్గుతానేమో, లేదా కొంచెం వెయిట్ పుట్టాను. వాట్ ఈస్ రాంగ్ ఇఫ్ ఐ కంపేర్? ఐ విల్ టెల్ యూ ద హార్మ్. When you compare, you will miss opportunities. If David has compared, గొలియాత్ ఇంత పెద్దగా ఉన్నాడు, నేను చిన్నగా ఉన్నా, అయినా ఇంత పెద్ద సైన్యం ఉంది కదా, నేను ఒక్కడ వాళ్ళు ఏమైతుంది అని. ఇఫ్ యూ కంపేర్, షీఈస్ ఎర్నింగ్ సో మచ్, వాళ్ళు చాలా వెల్ సెటిల్డ్ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఉంది. వెన్ యూ కంపేర్, యూ విల్ లూజ్ ఆపర్చునిటీస్. ఆ మెయిన్ కింగ్ అయ్యే ప్రాసెస్ కి అది ఒక బ్రేక్ పడేదేమో. ఇఫ్ యూ కంపేర్, డేవిడ్ కంపేర్ చేసుకొని ఉంటే హీ వుడ్ హావ్ నెవర్ బికమ్ అ కింగ్, ఎందుకంటే హీ విల్ నెవర్ గెట్ ఎ ఛాన్స్ అగైన్. You will lose your confidence. ఒక ఇజ్రాయెల్ జనము దాని స్లేవరీ నుంచి బయటికి వస్తుంటే వాళ్ళు అంటారు, హౌ కెన్ వి ఫైట్ అగేన్స్ట్ దీస్ లాడ్ ఆఫ్ పీపుల్, మన సైన్యం తక్కువనే ఉంది కదా అంటే, యుద్ధము యెహోవాదే అని దేవుడు మాట్లాడతాడు. ఇఫ్ వి కంపేర్, వాళ్ళ సైన్యం ఎక్కువ ఉంది, నాది తక్కువ ఉంది, వాళ్ళకి ఎక్కువ ఉంది, నాకు తక్కువ ఉంది అని ఎప్పుడైతే కంపేర్ చేస్తావో, యూ విల్ లూజ్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ లేకపోతే దట్స్ ద ఫస్ట్ ఫెయిల్యూర్. మోస్ట్ ఇంపార్టెంట్లీ, మిస్సింగ్ ఆపర్చునిటీస్ వదిలేయండి, లూజింగ్ కాన్ఫిడెన్స్ వదిలేయండి. ద ఓన్లీ బిగ్గెస్ట్ థింగ్ దట్ యూ విల్ లూజ్ ఇస్, యూ విల్ లూజ్ ద పర్పస్ దట్ గాడ్ హ్యాస్ ప్లాన్డ్ ఫర్ యూ. దేవుడు ఆయన చిత్తం నీ కోసం ఏదైతే ఉందో దాన్ని నువ్వు యూజ్ అవుతావు వెన్ యూ స్టార్ట్ కంపేరింగ్. బికాస్ ఇట్ ఈస్ నాట్ లార్డ్, ఇట్స్ నాట్ ద లార్డ్ హూ looks at you with the physical states, physical measurements toti. God will not look at you. When you do that, you will lose your purpose in your life. Enduku, again I'm going to the same point. Enduku, you are built different. You are in a state, you are in a family, you are in your size and shape because God wants you to be there. ఆయన పర్పస్, ఆయన చిత్తం నెరవేర్చుకోవడానికి నిన్ను అక్కడ పెట్టిండు. నౌ నేను ఎందుకు ఫస్ట్ బైబిల్ రీడింగ్ ఎందుకు ఇది మాట్లాడినా, స్టార్టింగ్ దేవుడి గురించి ఎందుకు మాట్లాడినా అంటే, నేను ఇట్లా ఉన్నా, దెన్ హౌ కెన్ ఐ ప్రూవ్? ఐ ఆమ్ నాట్ సో గుడ్ సొసైటీ పరంగా, ఐ ఆమ్ నాట్ సో గుడ్ లుకింగ్, నేను తెల్లగలేను, బక్కగలేను, ఐఎమ్ నాట్ రిచ్, నాకు సైట్ ఉంది, ఐ ఆమ్ సో నథింగ్, ఐ డోంట్ ఫిట్ ఎనీవేర్. కానీ నీ ఛాన్స్ ఎప్పుడు వస్తుంది? నీ పర్పస్ నువ్వు తెలుసుకున్నప్పుడు. వెన్ యూ స్టాప్ మెజరింగ్, వెన్ యూ స్టాప్ కంపేరింగ్, దెన్ యూ విల్ ట్రై టు అండర్స్టాండ్ గాడ్స్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ పర్పస్ వచ్చినప్పుడు యూ విల్ సే దిస్ వర్డ్స్. మనం జాన్ చాప్టర్ 7 2-9 జీసస్ మనకు బ్యూటిఫుల్ గా చెప్తున్నాడు. ఏమంటుండే తెలుసా? ఫర్ ఈవెన్ హిస్ బ్రదర్స్, దేవుడి బ్రదర్స్ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ హిమ్. వర్స్ 5 చదువుతున్నా. దేవుడి బ్రదర్స్, సొంత అన్నదమ్ములే జీసస్ ని నమ్మలేదు, దట్ హీఈస్ ద గాడ్ అని చెప్పి, హీ కెన్ డూ మిరాకిల్స్ అని చెప్పి. దే డిడ్ నాట్ బిలీవ్. ఏమంటాడంటే, అరే వీఆర్ ఇన్ గలిలీ, leave Galilee and go to Judea so that your disciples there may see the, no one wants, okay, since you are doing, show yourself to the world. 4th verse second part లో ఏమని ఉంటదంటే, show yourself to the world. వాళ్ళ బ్రదర్స్ ఆయన నమ్మకుండా, జీసస్ ని నమ్మకుండా పర్ఫార్మ్ మెరాకిల్స్. ఎవరు సైలెంట్ గా మెరాకిల్స్ చేస్తే ఎవరు నిన్ను నమ్మరు. ఏ సెలబ్రిటీ సైలెంట్ గా మెరాకిల్స్ చేయలేడు. షో యువర్ సెల్ఫ్. నువ్వు ఎవ్రీ టైం ఎవరికో కంపేర్ చేసి ప్రూవ్ చేయాలని అవసరం లేదు దట్ యు ఆర్ child of God, that you are equipped with so many things, that you are good for something అని ఎవ్వరికి నువ్వు ప్రూవ్ చేసుకొని అవసరం లేదు. ఇట్ క్యాన్ బి at your workplace, it can be at your family, నీ ఓన్ ఫ్యామిలీ, మీ మమ్మీ డాడీకి, నీ హస్బెండ్ కి నువ్వు ప్రూవ్ చేసుకొని అవసరం లేదు. ఎందుకు అంటే, వెన్ యూ ట్రై టు ప్రూవ్ ఇట్, ద మోర్ యూ ట్రై టు ప్రూవ్ ఇట్, ద మోర్ యూ డోంట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఎవరైనా హే నువ్వు అంత చిల్ టైప్ కాదు అంటే, హే ఐఎమ్ చిల్, నేను చాలా కూల్గా ఉన్నాను, యూ డోంట్ ట్రై టు ప్రూవ్ దెమ్. బికాస్ గాడ్ సేస్ క్లియర్ గా, జీసస్ ఏమంటాడంటే, మై టైమ్ హ్యాస్ నాట్ కమ్ యెట్.
నేను ఇట్లాంటి ఏం చెయ్యా, నా టైం వచ్చినప్పుడు నేను చేస్తా అని జీసస్ ఎప్పుడైతే జూడియాకు పోతాడో ఆ టైంలో అంటాడు. వాట్ హ్యాపెన్స్ ఇన్ జూడియా, వి నో దట్ ఇట్స్ అ క్రూసిఫిక్షన్. ఆయన టైం వచ్చినప్పుడు, ఆయన పర్పస్ నెరవేర్చాల్సి వచ్చినప్పుడు, టైం వచ్చినప్పుడు ప్రూవ్ చేస్తా అని మనం సినిమా డైలాగ్స్ వింటాం కదా. ఇట్స్ జస్ట్ లైక్ దట్. యువర్ టైం విల్ కమ్, యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ యువర్ టైమ్ టు షో యువర్ సెల్ఫ్. డు నాట్ ట్రై టు ప్రూవ్ ఎనీబడి, saying that you are good enough, saying that you are strong enough, saying that you are well equipped or good enough. ఎవరికి ప్రూవ్ చేసుకొని అవసరం లేదు, బికాస్ గాడ్ నోస్ యూ, గాడ్ సీస్ ద థింగ్స్, గాడ్ లుక్స్ ఎట్ ద థింగ్స్, బట్ లార్డ్ లుక్స్ ఎట్ ద హార్ట్. మన మోటివ్స్ ఏంటి, మన ఇంటెన్షన్స్ ఏంటి అని